హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రతిరోజు వాతావరణ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది. అదేమిటంటే కోస్తాంధ్ర, తెలంగాణకి వాన గండం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారి తెలిపారు. రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. రైతులు తమ పంటను ముందస్తు భద్రపరచుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో తీవ్రమైన ఎండలు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపారు. ఇవాళ కోస్తాంధ్రలో 32 నుండి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ జిల్లాలైన కర్నూలు, కడపలో అత్యధికంగా 42 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైనట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ జిల్లాలో రోజుకు ఉష్ణోగ్రత పెరుగుతున్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే అటు తెలంగాణలో గత 4-5 రోజుల మట్టి వర్షాలు కురుస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ఒరిస్సా నుండి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపారు. దీని ప్రభావంతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరించారు. ఈ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో గత 5 రోజులుగా వర్షాలు పడుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో ఈ వర్షాల ప్రభావంతో కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినట్టుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈరోజు కూడా తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రైతులు, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇదిలా ఉంటే కోస్తాంధ్రలో, ఉత్తర కోస్తాలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తాంధ్ర, మధ్య కోస్తాంధ్ర, రాయలసీమలో తీవ్రమైన ఎండలు, ఉక్కపోత కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే కోస్తాంధ్రలో ఈ నెల 14 నుండి మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని తమ పంటను కాపాడుకోవాలని వాతావరణ శాఖ తెలుపుతున్నారు. అటు తెలంగాణలో కూడా ఇంకా 4-5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణలో రాత్రివేళ మినిమం 18 డిగ్రీల సెల్సియస్ నమోదవగా అటు ఏపీలో మినిమం 19 డిగ్రీల సెల్సియస్ రికార్డ్ అయింది. అదే పగటి వేళ తెలంగాణలో మ్యాక్సిమం 33 డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో కూడా మ్యాక్సిమం 33 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా రాయలసీమలో 40 నుండి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.